మటన్ కీమా యుద్ధానికి సిద్ధం. ఇది కీమా, మటన్ కీమా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్, ఒక ఆనియన్ పెద్దది చాప్ చేసుకున్నాను, ఒక టొమాటోని చాప్ చేసుకున్నాను. ఇది ఒక పెద్ద పొటాటో, దీన్ని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది గరం మసాలా. అంతే, ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆయిల్ ఇంగ్రీడియంట్స్ మామూలే అండి, ఉప్పు, కారం, అది మామూలు బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను నేను, అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 2 to 3 వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు వేయడం లేదు, నేను స్కిప్ చేశాను గ్రీన్ చిల్లీస్. చెక్క, ఒక 4 లవంగాలు వేస్తున్నాను ఫ్లేవరింగ్ కోసము. ఆనియన్స్ బాగా రోస్ట్ అయినాయి. ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా బాగా స్మెల్ పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకున్నాము. పోయే వరకు దీన్ని బాగా ఇలా రోస్ట్ చేసుకున్నాము, పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేటట్టు. తర్వాత ఇందులోకి మటన్ కీమా వేసేసి దాన్ని కూడా కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేసి బాగా స్మెల్ అంతా వెళ్ళేంత వరకు బాగా రోస్ట్ చేసుకున్నాము. 4-5 ఆకులు, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. స్మెల్ బాగా వస్తుంది కరివేపాకు వేస్తే. మటన్ కీమాని వేసేసాను, వేసి కలుపుతాం. కొద్దిగా ఉప్పు వేద్దాము. ఒక చిన్న స్పూన్ పసుపు, కారం మీకు చూసి తగినంత, గరం మసాలా కొద్దిగా వేసి కలుపుకుందాము. అన్నీ వేసి పచ్చి స్మెల్ అంతా వెళ్ళేంత వరకు దీంట్లోనే ఇలా ఉడికిద్దాము. చూడండి, మటన్లో నుంచి వాటర్ వస్తుంది, ఈ వాటర్లోనే ఉడికిద్దాము. వాటర్ ఏం ఎక్స్ట్రా వేయకండి. ఇది బాగా స్మెల్ అంతా వెళ్ళి ఈ వాటర్లోనే కొద్దిసేపు ఉడికిన తర్వాత మరి వాటర్ వేసి బాయిల్ చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకున్నాం, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు పొటాటోస్ వేస్తున్నాను. నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను పొటాటోస్. పొటాటో ఉండకూడదు, నాకు బాగా మ్యాష్ అవ్వాలి. మ్యాష్ అయిపోయేంత వరకు ఉడికిస్తాను బాగా. పొటాటో వేసేసాను, ఇప్పుడు టొమాటో వేస్తున్నాను. అన్నీ వేసి బాగా కలుపుకున్నాను. నేను వాటర్ ఇంకా ఇప్పుడే వేయలేదు, ఇంకొద్దిసేపు వరకు వేయను. ఈ టొమాటో వాటర్లో కూడా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇంకొద్దిసేపటికి వాటర్ వేద్దాము. బాగా రోస్ట్ అయింది, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్లో కూడా బాగా బాయిల్ చేసుకున్నాము. మటన్ పొటాటోస్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకున్నాం. వేడి వేడి కీమా రెడీ.